మీ ఫస్ట్ మూవీ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ ఎలా వచ్చింది మీకు అవకాశం? అంతం అయిన తర్వాత రాత్రి అనే ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసాను, దాంట్లో కూడా పాటలు లేవు. దాని తర్వాత గ్యాప్ ఆఫ్ 6 years 7 years దయ్యం అనే సినిమా, ఆయన యూజ్ అన్ని హారర్ ఫిల్మ్స్, దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయమన్నారు. దానికి ఇక్కడ స్ట్రైక్, సౌత్ ఇండియాలో స్ట్రైక్. సో ఇక్కడ నేను మా బాంబే తీసుకెళ్ళి అక్కడ వాయిసెస్ బిన్ ట్రైంగ్ సంథింగ్ టు ఎఫెక్ట్స్ అని, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా చేస్తావు నువ్వు, సాంగ్లు ఐ థింక్ చేయలేవు, కావాలని ఎందుకు సార్ అలా అంటారు? నాకు అంటే కావాలని మీరు అలా అంటే మీరు చేస్తారనేసి. నేను సరే చేసి చూపించు, హెడ్ ఫోన్ వేసుకుని 10-15 minutes వేసింది. యా, యు ఆర్ డూయింగ్ మై ఫిలిం విత్ చిరంజీవి అన్నాడు. షాక్, సర్ప్రైజ్ అన్నమాట. ఓ మై గాడ్, చిరంజీవి గారితో ఏంటి, రామ్ గోపాల్ విత్ అశ్విని, దట్ డ్రీమ్ కాంబినేషన్. ఓ మై గాడ్, నాకు అసలు నాకేం అర్థం కాదు. స్టార్ట్ అయ్యి 2 పాటలు 3 పాటలు రికార్డ్ చేశాను. దాని తర్వాత హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్, సినిమా అయిపోయింది. టబు ఉర్మిళ హీరోయిన్స్ తోటి. ఓకే, ఆ సినిమా అయిపోయింది. అయ్యో ఏంట్రా ఇలా అయిపోయింది అనుకుంటుండగా అంటే ఫోన్ వచ్చింది, చిరంజీవిని మాట్లాడుతున్నాను. చిరంజీవి గారు ఫోన్ చేశారు. ఓకే, నీకు ఆ సినిమా మిస్ అయింది కాబట్టి నేను నా కంపెనీలో అంజనా ప్రొడక్షన్స్లో ఒక సినిమా చేస్తున్నాం అని చెప్పారు. ఐ వాజ్ సో హ్యాపీ. అంటే ఎందుకు చిరంజీవి గారు మీ మ్యూజిక్ విన్నారా మరి? రామ్ గోపాల్ వర్మ తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేసి అంటే సంథింగ్ హ్యాస్ టు బి దేర్, ఆ కాన్ఫిడెన్స్ అండి. అప్పుడు జయంత్ గారితో ఆల్రెడీ నేను ప్రేమించుకున్నారు వర్క్ చేశాను. ఐ మీన్ మీ కెరియర్ స్టార్టింగ్ లోనే బిగ్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు కదా మీరు. సో అప్పుడు బావగారు బాగున్నారు అనే సినిమా అది వచ్చింది.